ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు తాండూరు పట్టణంలో ఈ నిమజ్జనం ఏర్పాట్లు చూడడానికి సబ్ కలెక్టర్ గారు, డిఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఇంకా అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ కోకట్ బ్రిడ్జ్ మనకు మెయిన్ పాయింట్గా నిమజ్జనం జరుగుతుంది. సో వాటర్ లెవెల్ కూడా ఈ మధ్య వర్షాలు పడటం వల్ల మంచి కోకట్ బ్రిడ్జ్ దగ్గర ఆల్మోస్ట్ ఒక 20 ఫీట్ డెప్త్ వరకు ఉంది. సో విగ్రహాలు నిమజ్జనం చేయడానికి కూడా ప్రాబ్లం ఏముండదు. ఇదే కాకుండా మిగతా అథారిటీస్తో, మున్సిపల్ అథారిటీస్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీళ్ళందరితో కూడా మాట్లాడి ఎక్కడ కూడా లో హ్యాంగింగ్ ఎలక్ట్రిక్ వైర్స్ పోల్స్ నుంచి లేకుండా, ప్లస్ దారి మట్టి కూడా మనకు ఈ బ్రాంచెస్ ఏదైతే కొమ్మలు అంతా కూడా కొద్దిగా ఎక్కువగా రోడ్ల పైకి వచ్చిన చోటంతా కూడా వాటిని బ్రాంచెస్ ట్రిమ్ చేసుకుంటూ ఎక్కడ ప్రాబ్లం లేకుండా నిమజ్జనం అర్లీగా స్టార్ట్ చేసుకుని మొత్తం కోకట్ చెరువు దగ్గరికి యూజువల్గా పెద్ద పెద్ద విగ్రహాలన్నీ కూడా మనకు తాండూరు పట్టణంలో ఉండే పెద్ద పెద్ద విగ్రహాలన్నీ కూడా కోకట్ చెరువు దగ్గరికి ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈ రూట్ అంతా కూడా మనకి ఎన్ రూట్ మనకు తాండూరు టౌన్లో దాదాపు ఒక 270 విగ్రహాల వరకు ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడికి రూట్ అంతా కూడా క్లియర్ చేసుకుని అక్కడ లో హ్యాంగింగ్ వైర్స్ లేకుండా, ప్లస్ ఈ కొమ్మలు కూడా రోడ్డు పైకి లేకుండా అంతా కూడా ట్రిమ్ చేసుకొని మొత్తం ఎల్లుండికి మనం 5th డే ఇక్కడ నిమజ్జనం తాండూరులో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ 5వ రోజుకి మొత్తం కూడా ఈ ప్రిపరేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి మేము ఏం చేస్తున్నామంటే అందరూ కూడా అర్లీగా స్టార్ట్ అయ్యి, ఎందుకంటే అర్లీగా నిమజ్జనం స్టార్ట్ అయినప్పుడు పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా దాంతో పార్టిసిపేట్ చేస్తారు. అండ్ అర్లీగా కూడా ఇక్కడికి మనకు నిమజ్జనం పాయింట్కి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్లీగా స్టార్ట్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు డైల్ 100 కాల్ చేసినట్టు ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం, అండ్ మిగతా డిపార్ట్మెంట్స్ అంతా కూడా మున్సిపల్, ఎలక్ట్రిసిటీ అందరూ కూడా ఇక్కడ కోఆర్డినేషన్తో వర్క్ చేస్తున్నాం. కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇమీడియట్గా దాన్ని రిజాల్వ్ చేసి నిమజ్జనం అంతా కూడా సాఫీగా జరిపేదానికి ఏర్పాట్లు చూసేందుకు వచ్చాము. థ్యాంక్ యూ.